రమజాన్ ఉపవాసాలు కనుక మీరు పాటిస్తే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సహీ హదీస్ నుంచి వాగ్దానం వినండి. ప్రవక్త గారు అంటున్నారు, రమజాను మాసంలో ఉపవాసం విరమించిన ప్రతిసారి ఇఫ్తార్ సమయాన అల్లాహ్ తాలా ప్రజల్ని నరకాగ్ని నుండి విముక్తి కల్పిస్తాడు. మరియు ఇది ప్రతిరోజు కొనసాగుతూ ఉంటుంది. సుబ్హానల్లాహ్. భయ్ 15వ రాత్రి షాబాన్లో ఆ బనీ కల్బు యొక్క మేకల సంఖ్యలో నువ్వు వస్తావో లేదో మళ్ళీ చూద్దాం. వస్తే రానిలే, అల్లా దయ వల్ల వస్తే రాని, మన్నించని, అల్లా మన్నించడం కంటే కావాల్సింది ఏముంది. కానీ నీకు పర్ఫెక్ట్ చెప్తాను నేను, ఇంకా బెస్ట్ ప్రవక్త గారు ఇచ్చిన మాట చెప్తా. అదేమి? రంజాన్ ఉపవాసాలు పాటించు. ప్రతి ఇఫ్తార్కి అల్లాహ్ తాలా నరకం నుంచి ఎవరెవరైతే ఇఫ్తార్ పాటిస్తున్నారో వాళ్ళ తలల్ని నరకాగ్ని నుంచి అల్లాహ్ తాలా కాపాడుతాడు, వాళ్ళ నరకాగ్ని నుంచి విడిపిస్తాడు. సహీ హదీస్ ఇబ్నే మాజాలో 1643, సహీ ఇబ్నే